చిన్న సిటీస్లో పల్లెల్లో ఉండే వాళ్ళకు ఎప్పుడూ ఒక ఫీలింగ్ ఉంటుంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ అంటేనే పెద్ద నగరాలని, అక్కడికి వెళ్తేనే లైఫ్ బాగుంటుంది అని కదా. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ట్రాఫిక్ జామ్లు, పొల్యూషన్, నివాసానికి ఇబ్బందికరమైన పరిస్థితులుంటే అవి పెద్ద నగరాలా? రీసెంట్గా కేంద్ర ఆర్థిక శాఖ 2025-26 సంవత్సరానికి గాను దేశంలో లివబుల్ ఇండెక్స్ నగరాల లిస్టుని రిలీజ్ చేసింది. అయితే ఆ లిస్టులో అమరావతి, విజయవాడ దేశంలోనే బెస్ట్ లివబుల్ సిటీస్గా నిలిచాయి. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే టాప్ 10 లిస్టులో కనీసం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు లేనేలేవు. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఎందుకు ఈ ర్యాంకులు అని. దీనికి మెయిన్ రీజన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పుడు బతకడమే నరకం అవుతుంది. ఎటు చూసినా కూడా ట్రాఫిక్ జామ్లు, ఊపిరి పీల్చలేనంత కాలుష్యం, ఎక్కడ చూసినా రద్దీగా ఉండే రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, వీటితో పాటు క్రైమ్ రేట్ పెరగడం. కానీ ఆంధ్రప్రదేశ్ నగరాలు మాత్రం పక్కా ప్రణాళికతో దూసుకుపోతున్నాయి. తిరుపతి కేవలం భక్తి కేంద్రంగానే కాకుండా పరిశుభ్రత, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధమైన విస్తరణ ఇలాంటి విషయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. వాణిజ్యపరంగా ఎంతో బిజీగా ఉండే విజయవాడ కూడా కనెక్టివిటీ, డ్రైనేజ్ వ్యవస్థ, పౌర సేవల్లో చేసిన కృషి అమోఘం. మిగతా రాష్ట్రాలన్నీ కూడా పాపులేషన్తో ఉక్కిరిబిక్కిరవుతుంటే ఏపీలోని నగరాలు మాత్రం ప్రజల నీడ్స్కి పెద్దపీట వేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక సర్వే ఇక అమరావతి గురించి చెప్పిన ఒక విషయం అయితే హైలైట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏం లేని చోటు నుంచి ఇప్పుడు అమరావతి గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చెందటం నిజంగా గ్రేట్ అని చెప్పి కొనియాడింది. భవిష్యత్తులో మెట్రో నగరాల ఒత్తిడిని తగ్గించాలి అంటే అమరావతి లాంటి మోడల్ నగరాలు అభివృద్ధి చెందటం ఎంతో అవసరం. ఇది ప్రభుత్వాల ముందు చూపు, పక్కా ప్లానింగ్, స్థానిక ఉద్యోగుల నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఢిల్లీ, ముంబైలను వెనక్కి నెట్టి మన నగరాలు టాప్ 10లో నిలవడం నిజంగా ప్రతి తెలుగువాడు కూడా గర్వించదగ్గ విషయం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏ నగరంలో నివసించాలి అనుకుంటున్నారు? కమెంట్స్లో చెప్పండి.